యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు, వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ముత్యాల సంతోషం గారు తల్లి గారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారి పెన్షన్ నుండి సహాయం చేస్తున్నారు. వీరి త్యాగము మాకు సవాలై ఉన్నది ప్రభు. మాలో అనేక సంపదలు అనుభవిస్తున్నాం ప్రభు. వ్యక్తిగతంగా మా నాయన అవసరాలకు విశేషమైన నిధులు వాడుకుంటున్నాం. కానీ ఈమె నీ సేవ కొరకు వెచ్చించారు. నాయన బిడ్డను దీవించండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. 86 సంవత్సరాలు మీరు కాపాడారు. మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాము. నాయన తల్లిని మా ముందు మార్గదర్శకురాలు గురించినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా వీరిని మేము స్ఫూర్తిగా తీసుకొని అనేక కుటుంబాల ముందుకు వచ్చి ప్రజల రక్షణార్థం వాక్యం వినిపించడానికి సహాయం చేయండి. బోధిస్తున్న నాకంటే ప్రకటింపజేస్తున్న వారికే అత్యధికమైన దీవెన. ఇది ప్రజలకు గుర్తెరుగునట్లు చేయండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరికి దీవెనగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 15వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. మోయాబు దేశమును గూర్చినటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మోయాబు దేశము ఏమిటి మనకు అర్థం కావాలి. ఎవరు మోయాబీయులు? మోయాబీయులు లోతు సంతానము. అబ్రహాము అన్నగారి కుమారుడైన లోతు సొదొమ గొమొరాలకు వెళ్ళాడు. సొదొమ గొమొరాల్లో అతడు నివసిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఆ పట్టణాలను అగ్నిగంధకముల చేత కాల్చివేయటానికి దిగి వచ్చాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతును రక్షించాడు దేవుడు. లోతును అతని 2 కుమార్తెలను వెలుపటికి తీసుకుని వచ్చారు దేవదూతలు. వారికి జన్మించినటువంటి సంతానం అమోనీయులు, మోయాబీయులు. 2 అక్కచెల్లెళ్ళు తండ్రి చేత సంతానం పొందారు. లోకములో మనతో పోవుటకు పురుషుడు లేడు గనక మన తండ్రితో వెళ్ళి మనం సంతానం సంపాదించుకుందామని వాళ్ళు వెళ్ళారు. భయంకరమైన పరిస్థితిని బట్టి కలిగినటువంటి సంతానం మోయాబీయులు. మోయాబీయులు ఎన్నడూ పవిత్రతకు పరిశుద్ధతకు చోటిచ్చిన వారు కారు. ఇశ్రాయేలీయుల మీద పలుమార్లు తిరుగుబాటు చేసిన అనుభవాన్ని కలిగిన వారు మోయాబీయులు. మోయాబీయుల ప్రాంతము మనం చూస్తున్నప్పుడు యోర్దాను నదికి ఈవల భాగము మోయాబు ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు వారు ఇశ్రాయేల్ మీద దాడులు చేశారు. మోయాబీయులు ఇశ్రాయేలీల పైన తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అది వారి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ధర్మం. వారు అలా వచ్చేసారు అంతే. దాయాదులే అయినప్పటికీ కూడాను కనికరం లేని వారు మోయాబీయులు. చూడండి, అట్టి మోయాబీయులు రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఆహాబు రాజు మరణం అనంతరం ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేసినట్లుగా 1వ వచనం చెబుతోంది. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేశారు. అహజ్యా షోమ్రోనులో మేడగది నుండి కింద పడినప్పుడు ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయటానికి పంపించాడు.
ఎంత దారుణం! అన్య దేవతల దగ్గర విచారణ చేయటం ఏమిటి? యెహోవా దేవుడు వారికి ఉండగా అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఏలియా దాన్ని వ్యతిరేకించాడు. అహజ్యా, నువ్వు మరణమైపోతావని చెప్పి హెచ్చరిక చేశాడు. అలాగే మనకు 3వ అధ్యాయం 4వ వచనంలో మోయాబు రాజు అయిన మేష మందలు కలిగినటువంటి వాడు, గొర్రె పిల్లలు, బొచ్చు గల గొర్రెలు, లక్షల పొట్టేళ్ళు ఉన్నాయి. ఇశ్రాయేలు రాజుకు పన్నిచ్చేవాడుగా ఉన్నాడు. కానీ ఆహాబు మరణము తర్వాత తిరుగుబాటు చేశాడు. యోధారాజు అనే హోషపాతు కాలం అది. యోధారాజు అయిన హోషపాతు కాలంలో యెహోషాపాతుతో కలిపి ఎదోము రాజుతో కలిపి యుద్ధానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మోయాబీయులు యుద్ధ పిపాసులు. వాళ్ళకు యుద్ధం అంటే ఇష్టం, వాళ్ళకు క్రూరత్వం అంటే ఇష్టం, ఇశ్రాయేలీలను పాడు చేయటం అంటే మరీ ఇష్టం. అట్లాంటి వారిని గురించి చెబుతున్నటువంటి దేవోక్తి 15వ అధ్యాయం యెషయా గ్రంథం. మోయాబును గుర్చిన దేవోక్తి, ఒక్క రాత్రిలో అర్మోయాబు పాడై నశించిపోదు, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించిపోవును. అర్మోయాబు, కిర్మోయాబు 2 ప్రముఖ పట్టణాలు. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో పాడైపోతాయి. ఇక్కడ ఒక సందేశం ఉంది. రక్త పిశాచులు, బ్లడ్ షెడ్, రక్తం చిందించుట ఎవరు ఇష్టపడతారో వారి పరిస్థితులు ఒక్క రాత్రిలో మార్చబడిపోతాయి. ఇది దేవుడిస్తున్నటువంటి భయంకరమైన తీర్పే. ఒక్క రాత్రిలో పాడైపోతారు, నశించిపోతారు. ఒక్క రాత్రి చాలు దేవుడు మార్పు తీసుకురావటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, మాకేం సంభవిస్తుంది, మేము బలవంతులం, మేము సంపన్నులం, మేము మేధో సంపత్తి గలవారం, మాకు టెక్నాలజీ ఉందనుకుంటారు. కానీ దేవుడు వారి జ్ఞానాన్ని అజ్ఞానానికి మార్చి ఒక్క రాత్రి నాశనాన్ని తీసుకుని రాగలుగుతాడు. అర్మోయాబు, కిర్మోయాబు పాడైపోతాయి, నశించిపోతాయి ఒక్క రాత్రిలో. ఒక్క రాత్రిలో ఏమవుతుంది? ఇది మానవుని యొక్క మేధస్సు. పగటిపూట పని జరుగుతుంది, రాత్రిపూట ఏం కాదనేది ఒక నమ్మకం. కానీ ఒక్క రాత్రి చాలు దేవుడు నాశనాన్ని సృష్టించడానికి. గాడ్ కెన్ మేక్ ద వండర్స్ టు డిఫీట్ ద ఎనిమీస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఈవెన్ ఇన్ ద నైట్. రాత్రిపూట దేవుడు తన కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు. మనం ఐగుప్తు సేనలను రాత్రిపూట ఆయన సర్వనాశనం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అంత గొప్ప సంపన్న ఐగుప్తు దేశం, 601 రథాలు ఎర్ర సముద్రంలో కూలిపోయాయి. మరలా తిరిగి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి బట్ట కట్టలేదు. ఫరో సామ్రాజ్యం కూలిపోయిందండి. ఏ పాటి వాడు? మోయాబు రాజు. ఒకప్పుడు కప్పు చెల్లించే స్థితిలో ఉండి రాజు చనిపోగానే తిరుగుబాటు చేశాడంటే ఎంత అవకాశవాది! అవకాశవాదులు శిక్ష పొందకపోరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏడ్చుటకు మోయాబీయులు గుడికి మెట్ట మీదనున్న దీబోనుకు వెళుతున్నారు, నెబో మీదకు, మెదాబా మీదకు ప్రలాపిస్తున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది. ఎస్, వారు తలలు బోడి చేసుకున్నారు. తలలు బోడి చేసుకున్నట్టు ఎప్పుడు? అన్యులు తలలు బోడి చేసుకుని ఏడుస్తున్నారు. వారి యొక్క సిరుల సంపద, కురుల సంపద నాశనమయ్యింది. ప్రతివాని గడ్డం గొరిగించబడింది. అవమానం. గడ్డము గొరిగించబడుట అవమానముగా భావించేవారు. పాత నిబంధన గ్రంథంలో గడ్డము గొరిగించబడుట, బోడి చేయబడుట, గోని పట్ట కట్టుకునుట, ప్రలాపమునకు ఇవి సూచనలు, విలాపమునకు సూచనలు, ఓటమికి సూచనలు, అవమానమునకు సూచనలు. మోయాబు అవమానం పొందబోతోంది. ఇది దేవుని తీర్పు.
సంత వీధుల్లో గోనె పట్ట కట్టుకున్నారు, మేడల మీద విశాల స్థలాల్లో ప్రలాపిస్తున్నారు, కన్నీరు వలకబోస్తున్నారు. హెష్బోను ఎలా మొరపెడుతున్నాయి, యాహసు వారికి స్వరం వినబడుతోంది. మోయాబీయులు యోధులు కేకలేస్తున్నారు. మోయాబు ప్రాణం వణికిపోతోంది. మోయాబు నిమిత్తం నా హృదయం అరుస్తోంది. దాని ప్రధానులు 3 ఏండ్లు తరపి దూడవలు సోయరు వరకు పారిపోవదురు. సోయరు అంటే చిన్నది అని అర్థం. సోయరుకు వెళ్ళిపోతానన్నాడు లోతు. దగ్గరగా ఉన్న సోయరుకు పోతానన్నాడు. సోయరు వరకు వెళ్ళి ఏడుస్తున్నారు. వారి పితరుడు ఎక్కడైతే ఏడ్చాడో, భయపడ్డాడో, ఎక్కడైతే సిగ్గుపడ్డాడో, ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు. దే ఆర్ రిమెంబరింగ్ దేర్ ఫోర్ ఫాదర్స్ ఫెయిల్యూర్. సోదరుడా, సోదరి, దేవునికి వ్యతిరేకంగా తిరిగిలాడావా? నీ పితరులు ఎక్కడ ఏడ్చారు అక్కడ ఏడ్చే స్థితి నీకు కూడా తగులుతుంది. జాగ్రత్త. మనుషులు దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక సన్నివేశాన్ని చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు, ప్రార్థనాపూర్వకంగా పెంచబడినటువంటి బిడ్డలు ఆర్థికంగా వృద్ధిలోనికి వచ్చిన తర్వాత వారు పతనమవుతున్నారు. దేవుడు కనికరం చొప్పున లోతు కుటుంబాన్ని రక్షించాడు, లేకపోతే ఈ చరిత్ర ఉండేదే కాదు. లోతును అబ్రహాము యొక్క ప్రార్థన చేత దేవుడు రక్షించాడు. లేని ఎడల అక్కడ నశించేవాడే. అలా నశించి ఉంటే మోయాబు, అమోనీలు వచ్చేవాళ్లే కాదు చరిత్రలోకి. కానీ వాళ్ళకు దేవుడు కృప చూపించాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని పైకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప సంపద! లక్షల కొలది గొర్రెలున్నాయి. ఎంత గొప్ప సంపద ఇచ్చాడు. కానీ వారి యొక్క మనస్తత్వం మారిపోయింది. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. ఇవాళ కల్చర్ పేరిట మద్యపానాన్ని ఆహ్వానిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలను చూసి నేను దుఃఖిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, సమాజంలో మనం అభివృద్ధి చెందామా? ఆ అభివృద్ధికి కారణం దేవుని కృప కాదా? దేవుని కృపతో అభివృద్ధి పొందిన మనం దేవునికి వ్యతిరేకంగా ఎలాగని జీవిస్తున్నాం? వాట్ ఈస్ ద టెస్టిమనీ వీఆర్ గివింగ్ టు ద నాన్ క్రిస్టియన్స్? క్రైస్తవేతరులకు ఒక క్రైస్తవుడే మద్యపానాన్ని ఆఫర్ చేస్తే రక్షించబడిన వ్యక్తి దిగజారి మద్యపానాన్ని క్రైస్తవేతరులకు ఆఫర్ చేస్తుంటే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఏమిటి? మోయాబు ఏడ్చినట్లుంటుంది, కిర్యోయాబు పాడైనట్లుంటుంది, అర్మోయాబు నశించినట్లుంటుంది, మెదాబా మీద, నెబో మీద కన్నీటి స్థితి ఉంటుంది. జాగ్రత్త. మెనీ క్రిస్టియన్స్ హూ ఆర్ డెవలప్డ్ అండ్ extensively improved, they are attracting towards the principles of the Gentiles. కల్చర్ పేరిట మార్గం తప్పుతున్న క్రైస్తవ కుటుంబాలకు నేను హెచ్చరిక ఇస్తున్నాను. యూ షుడ్ బి కేర్ఫుల్. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక స్థితి అభివృద్ధి చెందినదా? మీరు మరింత జాగ్రత్త పడాలి. ప్రభు మిమ్మల్ని దీవించిన కొలది మీరు విధేయులై దేవునికి సమీపంగా రావాలి. పాపము చేయుటకు పరిగెత్తవద్దు. మోయాబు పరిగెత్తారు. కాళ్ళు విరిచివేయబడ్డాయి, కీళ్ళు విరిచివేయబడ్డాయి. యోధులు ప్రలాపిస్తున్నారు. దిక్కులేని జనాంగం అయిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, be the witness to the Christ who is holy, holy and holy. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రభువు నిన్ను ఆశీర్వదించగా, నీపై కృప చూపించగా నీవేళ లోకములో కలిసిపోతున్నావు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుతున్నారు. నశించితిమి అని ఎలుగెత్తి కేకలిస్తూ హొరోనయీము త్రోవన పోతున్నారు. నిమ్రాము నీటి తావులు ఎడారులైపోయాయి. అవి ఇంకను అడవిగానే ఉండిపోతున్నాయి.
పిక్చర్ తిరగబడిపోతోంది. ఒకప్పుడు సమృద్ధి ఉన్న చోట, ఒకప్పుడు నీటి తావులు ఉన్న చోట ఎడారులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎడారులు ఉన్న చోట నీరు ప్రవహింపచేయబడింది. ఈ ఎడారులు ఉన్న చోట నీరు ప్రవహించగా నీరు ప్రవహిస్తున్న స్థలాల్లో ఎడారులు వస్తున్నాయి. పొలముల స్థలములలో అడవులు వస్తున్నాయి. కారణము పాపము, పాపము, పాపము. రక్షించబడిన వారు పాపమును విసర్జించాలి, దూరంగా జరగాలి. లోకము యొక్క ప్రభావంలో పడిపోతే మీ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. పర్టికులర్లీ ఫర్ ద క్రిస్టియన్స్ ఇట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఈ హెచ్చరిక ప్రధానంగా విశ్వాసులకు, who are saved by the grace of God. They must be careful. వారు జాగ్రత్తగా ఉండి వారి ప్రవర్తన కాపాడుకోవాలి. నాకును ఈ మాట వర్తిస్తుంది, నాకును ఈ మాట వర్తిస్తుంది. చదువుతున్నాను చూడండి. ఒక్కడును సంపాదించిన ఆస్తి తాము కూర్చుకొని పదార్థములు నిరవంజి చెట్లన్నది అవతల వారు మోసుకొని పోతున్నారు. రోదనము మోయాబు సరిహద్దుల్లో వ్యాపిస్తోంది. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించింది. ఎంత దారుణమండి! రోదనము, రోదనము, అయ్యో, విలాపము, కన్నీరు, దుఃఖము, ఓదార్పు నందని స్థితి కుటుంబాల్లో వ్యాపిస్తుందట. పాపాన్ని లక్ష్యం చేసిన వారికి అంగలార్పు ఎగలయం వరకు, బేరిలియం వరకు వినపడింది. అది దీమోను జలములు రక్తములు ఆయను. జలము రక్తమైనది. ఐగుప్తులో మోషే జలములను రక్తములుగా మార్చాడు. సోదరుడా, సోదరి, ఇట్ ఇండికేట్స్ ద జడ్జిమెంట్. తీర్పును సూచిస్తోందండి, తీర్పును సూచిస్తోంది. జలములు రక్తముగా మారుట వినాశనాన్ని సూచిస్తుంది, తీర్పును సూచిస్తుంది. జలములు ద్రాక్షారసముగా మారుట కృపను, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. నీ ఇంట జలములు ద్రాక్షారసముగా మారవలెనా, లేక నీ జలములు రక్తముగా మారవలెనా? నీవే నిర్ణయం చేసుకో. మోయాబు వలె దేవునికి వ్యతిరేకముగా నీవు వెళితే నీ జలములు, నీ పానములు రక్తము వలె నిరుపయోగమైనవిగా మారిపోతాయి. నీవు విధేయత చూపిస్తే నీ జలములు ద్రాక్షారసముగా మార్చబడతాయి. మోయాబు జలములు రక్తములుగా మార్చబడ్డాయి. మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించదను. అక్కడ తాగలేదు, మరొక బాధ ఇస్తానంటున్నాడు. ఏమిటట? మోయాబీయులలో నుండి తప్పించుకుని వారి మీద, ఆ దేశములు శేషించిన వారి మీదకి సింహము రప్పించదను. సింహము సాతానుడే. పేతురు భక్తుడు రాశాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అపవాది తిరుగులాడుతున్నాడు, వెతుకులాడుచున్నాడు. బీ కేర్ఫుల్ క్రిస్టియన్స్. క్రైస్తవ సమాజమా, జాగ్రత్త. అపవాది తనకున్న సమయము కొంచెమే అని ఎరిగి వాడు వెదుకుచ్చు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని. వాడి సహజమైన స్వభావము సర్ప స్వభావము. మృంగెడిది సర్పమే, చీల్చెడిది సింహము. సింహము వలె వస్తున్నాడు, కానీ సర్పము వలె మింగుతున్నాడు. In the position of the religion, the Satan will appear in this century. ఈ శతాబ్దాలలో మతం అనేటువంటి ఆ ముసుగున అపవాది ప్రజలను మింగేస్తున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచకుండా ఉండునట్లుగా మనుషులను మతము చేత మృంగుతున్నాడు అపవాది దినాల్లో. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సింహం వస్తుంది. Too many religions, too many cults are introducing by many false teachers. అబద్ధ బోధకుల చేత అనేకమైనటువంటి అబద్ధ బోధలు, మతములు సృష్టించబడుతున్నాయి.
ప్రియ సహోదరుడు సహోదరి, అబద్ధ సిద్ధాంతాలు సమాజంలోకి జొప్పించబడుతున్నాయి. సువార్త 1% వెళుతుంటే 99% అబద్ధ బాధలు వెళుతున్నాయి. మోయాబు మీదకు సింహం వచ్చేస్తోంది. ఈ లోకం మోయాబు వంటిదే. ఈ లోకము మోయాబు వంటిదే. అక్రమముతో నిండినది, అపవిత్రతతో నిండినది, తిరుగుబాటుతో నిండినది. ఈ తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మానవ జాతి మీదకు మతం అనేటువంటి సింహం ప్రయోగించబడుతుంది. మోయాబు నాశనం 15వ అధ్యాయం అంతా చెబుతున్నాడు. 16వ అధ్యాయం కూడాను మోయాబు యొక్క దౌర్భాగ్యత వర్ణించబడింది. 14 వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను చూడండి. అరణ్యపు తట్టున సెల నుండి దేశము ఏలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతముకు పంపండి. కప్పము చెల్లించు వారిగా మోయాబీయులు తిరిగి ఏర్పాటు చేయబడుతున్నారని ప్రవచించబడింది. గూటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. మోయాబు స్త్రీలు పోషణార్థం వారు ప్రాస్టిట్యూట్స్గా మారిపోయే పరిస్థితి దౌర్భాగ్యం కనిపిస్తుంది. ఆహారం కొరకు మానాన్ని అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యత. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకున్న వారు వారి మీద రాకుండానట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారం మానిపోయాను, అణగదొక్కు వారి దేశంలో లేకుండా నశించిరి. దేవుని యొక్క కృప ఏమిటంటే, స్వజనులైనా అన్యజనులైనా వారి మీద శిక్ష పరిపూర్ణమైన తర్వాత తిరిగి వారిపైన వాత్సల్యత చూపటం దేవుని విశేషత. మోయాబీయుల పట్ల మరలా కరుణ చూపించాడు దేవుడు. కృప వలన సింహాసనం స్థిరపరచబడుతుంది. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆశీనుడై న్యాయం విచారించుచు న్యాయం జరిగించుటకే తేవరించును. ఇది యేసుక్రీస్తుని గూర్చిన మాట. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకానికి తీర్పు తీర్చినప్పుడు అన్యజనాంగాలకు కూడా తీర్పు తీరుస్తారు అనేది చెప్పబడింది. మోయాబీయులు బహుగర్వం గలవారని మేము విని ఉన్నాం. వారి గర్వాన్ని గుర్చి, అహంకార గర్వ క్రోధాలను గుర్చి విని ఉన్నాం. వారు వదరుట వ్యర్థమే. మోయాబీయులు మోయాబుని గురించి అంగలారుస్తారు, అందరూ అంగలారుస్తారు. మోయాబీయులారా, కేవలం పాడైన కీర్హేరెషతు ద్రాక్ష పండడలు దొరక మీరు మూలుగుదురు. హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షవలులు వాడిపోయాయి. శ్రేష్టమైన ద్రాక్షవలు జనముల అధికారులు తొక్కివేశారు. అవి యాజరు వరకు వ్యాపించాయి, అరణ్యాల్లోనికి ప్రాకాయి. దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రం దాటాయి. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షవల నిమిత్తం ఏడ్చెదను. హెష్బోను, ఎలాలే, నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవకాల ఫలముల మీద నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలవర్తముల పొలం నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతం వినపడదు, ఉత్సాహధ్వని వినపడదు. గానుగలలో ద్రాక్ష రసగొల్ల తొక్కువాడెవడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. ద్రాక్ష తొట్టి తొక్కటం ఇంటర్నెట్లో మీరు ఎప్పుడైనా ఒక వీడియోస్ చూడండి. ద్రాక్ష తొట్లు కాళ్ళతో తొక్కుతారు. పెద్ద చెక్క పెట్టితో తొట్టిలా ఉంటుంది, అందులో ద్రాక్షలు వేస్తారు. అందులో జంటలు జంటలుగా మనుషులు చేతులు పట్టుకొని ఆ ద్రాక్షలు కాళ్ళతో తొక్కుతారు. తొక్కినప్పుడు ద్రాక్ష రసం వస్తూ ఉన్న కొలది వాడు సంతోషంతో ఆనందంతో కేకలేస్తూ నవ్వుతూ పాటలు పాడుతుంటారు. అలా ద్రాక్ష తొట్టి తొక్కే మనిషే లేక ఏడ్పు మిగులుతుంది మోయాబుకని చెప్పబడింది. మోయాబు నిమిత్తం నా గుండె కొట్టుకుంటోంది. కెర్షరెహు నిమిత్తం నా అంతరంగ సితారవల వాగుచున్నది. మోయాబీలు ఉన్నత స్థలానికి వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. వారి ప్రార్థనలకు జవాబు దొరకటం లేదట. పూర్వకాలంలో యెహోవా మోయాబుని గురించి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగా ఆజ్ఞయిస్తున్నాడు,
కూలివాని లెక్క ప్రకారం 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావం వారి గొప్పవారి సమూహం అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులున్నది స్వల్పముగా ఉండును. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం చూస్తున్నప్పుడు మోయాబు కొద్ది మందిగా శేషముగా మిగల్చబడుతుంది. దేవుని యొక్క వాగ్దానాలు ఏ దేశము సంపూర్ణ నాశనం కాదు, ఒక్క అమాలేకీయుల విషయంలోనే దేవుడు సంపూర్ణ నాశనం చేయమని కోరాడు తప్ప మిగిలిన వారి విషయంలో అలాగూ కోరలేదు. మోయాబును కూడా కనికరించాడు, మోయాబులో కూడా శేషం మిగిల్చాడు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ శేషాన్ని కొనసాగిస్తూ వారి పితరుల యొక్క హెచ్చరికలు వారి జీవితాలు అనుగ్రహిస్తూ వారు దేవునికి సమీపంగా రావాలనేటువంటి సందేశాన్ని అన్యజనులకు ఇస్తూనే వచ్చాడు. 16వ అధ్యాయం అంతా కూడాను వారి దౌర్భాగ్యతను, వారి యొక్క శాపభరితమైనటువంటి జీవితాలను జ్ఞాపకం చేస్తుంది. ద్రాక్ష తోటలు ఉన్నాయి, ద్రాక్ష ఫలాలు వచ్చాయి, ద్రాక్ష తొట్లు ఉన్నాయి, కానీ వాటిని త్రొక్కువారు లేరు, సంతోషము లేదు, కేకలు లేవు. సోదరుడా సోదరి, మోయాబు వంటి పరిస్థితులు మనకొద్దండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని రక్షించాడు. మనం తిరుగుబాటు స్వభావం చేస్తే మన ఇంట ఆనందపు కేకలు ఆవిరైపోతాయి, మన ఇంట సంతోషించేవారు లేకుండా పోతారు, రోదనము కన్నీరు మిగిలిపోతాయి. ఎంతో ఫలభరితంగా ఉన్న అంశాలన్నీ కూడా ఎడారుల వంటివైపోతాయి, రక్తం వంటివైపోతాయి, నిర్వీర్యమైపోతాయి. 3 సంవత్సరాలు చెప్పాడు ఇక్కడ. Particular stipulated period was announced by God to judge the Moab. మోయాబుకు శిక్షకు 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 3 సంవత్సరాల్లో కూడా విశేషమైనటువంటి జనాంగము చనిపోయినారు. మనం ఎలా చావవలను, మనం ఎలా నశించవలను? దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వారు దేవునికి దూరంగా ఎందుకు జరగాలి? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 17వ అధ్యాయం దమస్కు పట్టణాన్ని గుర్చినటువంటిది. ఫిలిస్తీయులది చూసాము, మోయాబీయులది చూసాము, అషూరీయులది చూసాము. ఇక దమస్కు పట్టణాన్ని గుర్చినటువంటి వివరం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాం. నేటి వాక్యానికి సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లి గారు సహకారం ఇచ్చారు. ఈ దాసురాలను ప్రభు దీవించినట్లు, దీర్ఘాయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించుము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ముత్యాలు సంతోషంగానే దీవించము. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు నాయన, పంపించము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.